హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ జర్నీ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఒకరోజు నేను కూర్చునుంటే మా అబ్బాయి వచ్చి, అమ్మ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. ఏమీ చేయట్లేదు నాన్న అని అన్నాను నేను. అని అంటే వాడు అప్పుడు అన్నాడు, ఏమీ చేయట్లేదమ్మా, ఖాళీగా ఇంట్లో ఉంటున్నావా అని అడిగాడు. ఇదేంటి ఇలా అడిగాడంటే, ఎందుకు నాన్న ఇలా అడుగుతున్నావు అని అన్నాను నేను. అంటే ఏమీ లేదమ్మా, మా టీచర్ వస్తున్నారు, చాలామంది జాబ్స్ చేస్తున్నారు కదా, నువ్వు ఎందుకమ్మా అలా ఖాళీగా ఉన్నావు అన్నాడు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అవును, ఈడన్న మాట నిజమే కదా, నేను ఖాళీగానే ఉంటున్నాను కదా, నాకు ఒక ఐడెంటిటీ ఏమీ లేదు కదా, నాకు ఒక ఐడెంటిటీ కావాలి అని ఒక ఆలోచన వచ్చింది. దానికోసం ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా, అప్పుడు నేను చాలా వీడియోస్ చూస్తూ ఉండగా ఆ డిజిటల్ మహిళ ఆశ్లేష మేడం ప్రోగ్రామ్ అని ఒకటి వచ్చిందనమాట. ఇదేంటని అప్పుడు చూస్తుండగా, అప్పుడు నీష్ క్లారిటీ మనం ఏం చేయాలనుకుంటున్నామో అన్నీ దానికి సంబంధించిన వాళ్ళు చెప్తారు, మనకి గైడెన్స్ ఇస్తారు. దాని ద్వారా మనము చేయొచ్చు. మనం బిజినెస్ చేయాలంటే బిజినెస్, ఏదంటే అది, మన పర్సనల్ డెవలప్మెంట్ అన్నీ బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది ఆ వీడియో చూసాక. అప్పుడు నేను అనుకున్నాను, డిజిటల్ మహిళలో జాయిన్ అవుతే బాగుంటుంది కదా అని. అప్పుడు తీసుకున్న ఆలోచనే ఇది. అప్పుడు ఒక డెసిషన్ తీసుకుని నేను జాయిన్ అయ్యానమాట. జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మాకు ఎస్ఎంసి దాకా వచ్చింది. ఇందులో 30 days ఛాలెంజ్ అనమాట, సోషల్ మీడియా ఛాలెంజ్. ఇది డే 1 నేను స్టార్ట్ చేశాను. ఇది మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి.